మ్యూజిక్ డైరెక్షన్లో యంగ్స్టర్ ఒక మంచి కోలావరితో ఫేమస్ అయిన అనిరుద్ధ్ ఎలా ఉండింది? హౌ వాజ్, అంటే తను ఉన్నారా రికార్డింగ్ అప్పుడు లేదా ఇక్కడ ట్రాక్ పాడి పంపించారా? ఇక్కడ నాకు అనిరుద్ధ్ గారితో 2018 నుంచి గ్యాంగ్ అని సూర్య గారిది ఒక ఫిలిం వచ్చింది, తానా సేందుకోట అని తమిళ్ ఫిలిం. అది ఆ ఫిలిం దగ్గర నుంచి పరిచయం అనమాట. శ్రీమణి గారు నన్ను పరిచయం చేశారు. అంటే ఆ తమిళ్ సినిమా తెలుగు వర్క్స్ అని చేయడానికి ఒక వ్యక్తికి అప్పుడు వారు వేరే వర్క్స్తో బిజీ ఉంటే అప్పుడు కృష్ణ బాగా చూసుకుంటాడు, అన్నీ బాగా చేయిస్తాడు అని అంటే నన్ను ఆ రకంగా పరిచయం అయింది అనిరుద్ధ్ గారితో. కొన్ని సందర్భాల్లో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒక గ్రూప్ ఉంది మాది, ఆ గ్రూప్లో వారి మెయిన్ టెక్నికల్ టీం అందరూ కూడా ఉంటారు. వారి సౌండ్ ఇంజనీరింగ్, వోకల్, మ్యూజిక్ సూపర్వైజర్ అందరూ ఉంటారు. సో ఆ గ్రూప్లో మేము పాడే ప్రతి వర్క్ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు ఆ గ్రూప్లో అప్రూవల్ అయిపోతుంటుంది. ఇక్కడి నుంచి అంతా ఆన్లైన్లోనే దాదాపుగా. ఇప్పుడంతా టెక్నాలజీ కదా కాబట్టి దాదాపుగా. బట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్ నోట్స్ కానీ ఫోన్లో కానీ ఈ సందర్భాలు ఈ ఫీల్ ఇట్లా ఆల్రెడీ తమిళ్ వాళ్ళు పాడింది మనకు పంపించుంటారు కాబట్టి ఆ ఫీల్ని మనం అర్థం చేసుకొని తెలుగులో పాడడం అంతా జరుగుతుంది. కృష్ణ ఎన్ని జానర్స్ పాడినా కృష్ణ స్టైల్ ఏంటంటే మెలడీ, బాలు గారు ఆ పాటలే గుర్తొస్తాయి డెఫినెట్లీ. సో వాట్ ఈస్ యువర్ చాయిస్? అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఫాస్ట్ పేస్ సాంగ్. అవునవును. ఈ మధ్య కాలంలో అన్నీ కూడా అంటే ఒక్కనొక టైంలో అన్నీ ఎక్కువగా మాధుర్య భరితమైన అంటే ప్యూర్ మెలడీ సాంగ్స్ అలాంటివి ఎక్కువ వచ్చాయి. బట్ నా గొంతులో ఇలా కూడా పాడొచ్చు, ఇలాంటి వెరైటీ సాంగ్స్ కూడా కృష్ణ పాడతాడని ఒక ప్రూవ్ చేసింది తమన్ గారు. కుర్చీ మడతబెట్టి పాట కావచ్చు, అందులోనే మామ ఎంతైనా పర్లేదు బిల్లు, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, మమ్మమ్మ మహేష సర్కార్ వారి పాట. సో నేను మైక్ ఈజ్ ద బెస్ట్ టీచర్ నేను ఐ బిలీవ్. అండ్ నా గతంలో ఉన్న పాటలని ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ 2016, 2017 తర్వాత నా పాటలన్నీ కొంచెం నా గొంతు నేను ఇవి కూడా పాడగలను అని నన్ను ప్రపంచానికి నా పాటల్ని పరిచయం చేసింది ఎక్కువ శాతం మేజర్ ఇట్స్ 70% తమన్ గారు. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. సూపర్. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సూపర్ హిట్ పాటలు. ఆల్ థ్యాంక్స్ టు తమన్ సార్. అంతేనా? ఎందుకంటే మన మీద ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్. మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ మీద ఒక ఈరోజు ఇంతమంది సింగర్స్ ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను తమన్ గారి దగ్గర. హీఈస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ హార్డ్ వర్కర్. నేను దగ్గరగా చూసిన తమన్ గారు చాలా వేరు. హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ డూ ఆల్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. ఆయన ప్రోగ్రామింగ్ ఆయనే చేసుకుంటారు, అవసరమైతే ఆయన ట్యూన్స్ ఆయనే పాడేసుకుంటారు. ఆయన దగ్గర నుంచి పుట్టిన పాట ఆయన చేతిలోనే పెరిగి అలా ప్రజల్లోకి వెళుతుంది. అంటే ఎవ్రీ మ్యూజిక్ బిట్ కానీ అవన్నీ నేను దగ్గరుండి చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా నేర్చుకున్నాను అక్కడ మైక్ ముందు. డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ సాంగ్స్ నేను పాడడానికి కూడా నాకు పాడే అవకాశం వచ్చింది. మనకు పాడే అవకాశం రాకపోతే అలాంటివి నేనేం పాడుతున్నానో నాకే తెలియదు. కరెక్ట్ కదా, అంతే కదా. ఎందుకంటే కృష్ణ అంటే మెలడీ సింగర్, అది ఆ ముద్రని కొంచెం పక్కకి జరిపి అన్ని రకాల పాటలు నేను పాడడం, ఆ పాడే ఆపర్చునిటీ నాకు వారు ఇవ్వడం, అది ఆయన యాక్సెప్ట్ చేయడం, విన్న డైరెక్టర్స్ అందరూ యాక్సెప్ట్ చేయడం, ఫైనల్గా ప్రజల్లోకి వెళ్ళడం అనేది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే లేకపోతే నాకు ఒక జోనర్ అలాగే మాత్రమే ఉండేది. బట్ ఆ అవకాశం రావడం అనేది ఇప్పుడున్న ఇంత హెవీ కాంపిటీషన్లో నాకు ఇట్స్ ఓన్లీ బికాస్ నా మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్తాను, నేను మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. నాకు చూస్తుంటే ఎంత బాలుగారు కనిపిస్తున్నారు తెలుసా? అంటే హావభావాలు, ఆ నమ్రత అండ్ గుర్తు చేసుకునే పద్ధతి అంతా కూడా. సో ఐఎమ్ ష్యూర్ చాలా క్లోజ్ జర్నీ అయి ఉంటుంది మీ ఇద్దరిది. అంటే చాలా ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళారు బాలుగారితో కలిసి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా 4000 లోపలికి వెళ్తున్నాయంటే నేను ముఖ్యంగా తలుచుకోవాల్సింది బాలు గారిని, కోటి గారిని. కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వారిని. కాకపోతే బాలు గారు అంటే చిన్నప్పుడు మనకు ఒక డిక్షనరీ అంటే ఇంట్లో అమ్మ నాన్న మనకి ఎట్లా స్కూల్లో ఎలా నేర్చుకుంటాం అలాగే పాట అనగానే గుర్తొచ్చేది బాలుగారే. నేను విన్న పాట బాలుగారు ముందు పాడాలని ఉంది 2003లో పాడాలని ఉంది కార్యక్రమంలో
నేను పాడడం జరిగింది వారి 2003. అప్పుడు నేను విజయవాడలో చదువుకుంటున్నాను. ఫస్ట్ ముంబైలో షణ్ముఖానంద ఆడిటోరియంలో మా ఫైనల్స్ అయ్యాయి. ఒక 6,000 మంది జనాన్ని చూసి నేను చాలా ఇదైపోయాను, షివరైపోయాను. ఆ ప్రోగ్రామ్కి హరిహరన్ గారు, శివమణి గారు గెస్ట్లుగా వచ్చున్నారు. ఆ ప్రోగ్రామ్ ఒక ఫైనల్ ఫస్ట్ వచ్చింది, అంతా అయిపోయింది. మళ్ళీ విజయవాడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను. కానీ బాలుగారి మీద ఒక మక్కువ, ఏం చేయాలి, మళ్ళీ ఆయన కలవాలంటే ఏం చేయాలి. కన్నడ ఎదు తుమ్మి హాడువేను అని కన్నడలో కూడా ఈ పాడుతా తీగ లాంటి కార్యక్రమం ఒకటి ఉంది. 4 ఇందిరా గారిని ఒక అక్క, ఆ అక్క హెల్ప్ తీసుకొని కొన్ని కన్నడ పాటలు నేర్చుకొని ఆడిషన్కి పంపించాను. సెలెక్ట్ అయ్యాను దానికి కూడా. మీరేంటి ఇక్కడ అన్నారు బాలు గారు. అంటే ఎపిసోడ్ ఫస్ట్ డే పాడడానికి వచ్చాను సార్ అంటే, కన్నడ వచ్చా అంటే, లేదు సార్ మీకోసమే వచ్చా అన్న. కన్నడ వాళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా పాడండి అన్నారనమాట. నేను ప్రతి రౌండ్ నేను విన్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఇది విన్ అయితే ఇంకొక ఛాన్స్ వస్తుంది, బాలుగారి ముందు పాడే ఛాన్స్ వస్తుంది అని ఒక తప్పన. అంతే తప్ప ఫైనల్స్ విన్ అయితే మనకి ఏదో వచ్చేస్తుంది ఎలా కాదు. ఆశ్చర్యం, అది కూడా ఫైనల్స్ విన్ అయ్యే అవకాశం కలిగింది. ఎల్ సుబ్రహ్మణ్యం విన్ అయ్యాను. ఎల్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు దానికి. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఐ గాట్ దట్ ఇంటరాక్షన్ విత్ సచ్ స్టాల్వర్డ్స్. ఇదంతా 2005లో అయింది. ఏం పాట పాడారు కృష్ణ? కన్నడ. అంటే టఫ్ పాటలు ఎంచుకునేవారా మీరు మామూలుగా? ఎలాగా? వాళ్ళే ఇచ్చేవారు. ఫైనల్స్లో సాధనే పరమపద సాధనే పరమసుధా ఇలాంటి పర్వ అనే పాటలు అన్నప్పుడు అసలు బాలుగారే. సో ఇలాంటివన్నీ పాడాను. ఇంకా అక్కడ లలిత గీతాలు ఎక్కువ ఫేమస్, భావగీత అంటారు. యారిగుంటూ యారిగిల్ల బాలెల్ల నేరు బెల్ సంథింగ్ అలాంటి లలిత గీతాలు ఇలాంటివన్నీ పాడడం జరిగింది. ఇదంతా అయిపోయి మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. ఇంకా జాబ్ రీత్యా హైదరాబాద్ వద్దాము అని డిసైడ్ అయ్యాను. మళ్ళీ జాబ్ ఏమిటి? నేను సింగర్ అవుదామని హైదరాబాద్ రాలేదు, విజయవాడలో ఉండేవాడు నేను. అవును, బట్ మరి హైదరాబాద్ వచ్చేసి వేరే ఉద్యోగం కోసం పెట్టుకుని. అంటే ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. ఆబ్వియస్లీ కదా. పాట పద్యం అన్నీ మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో మనకు తెలియదు. సో వీఆర్ ఫ్రమ్ ఏ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు కష్టం కలిగించి కూడా మా అమ్మ నాన్నలు మమ్మల్ని జాగ్రత్తగా పెంచారు, కానీ వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, అది నాకు తెలుసు. సో అందుకని విజయవాడలో ఉంటే దానికన్నా హైదరాబాద్లో ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తుందనే ఉద్దేశంతో, లేదా కొంచెం టెక్నికల్గా ఇక్కడ ఏదైనా నేర్చుకొని ఇక్కడ అవుదామనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. బట్ అనుకోకుండా రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా జాబ్ వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అప్పుడు ఎస్ఎఫ్ఎం, తర్వాత రెడ్ ఎఫ్ఎం. సో అక్కడ నాకు పార్ట్ టైం జాబ్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ కోటి గారిని. కోటి గారిని అక్కడే కలవడం జరిగింది. అంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న దగ్గరలోనే కోటి గారు ఆఫీస్ ఉందని తెలిసింది. అప్పుడే వారు గోపి గోడ మీద పిల్లి అనే సినిమా తీస్తున్నారు. సో ఇలా నా పేరు శ్రీకృష్ణ అండి, ఇలా పాడుతూ ఉంటాను అంటే, నోటేషన్ పాడతావా అన్నారు. నాకు సరిగ్గా రాదు కానీ వచ్చు అని చెప్పేసా. అంటే రాదు అంటే మళ్ళీ పక్కకు పెట్టేస్తారేమోనని ఏదో అన్నారు, నాకు ఇంకా గుర్తు. తనన్న తరణన్న తననాన తరణన్న తనన తరణన్న ఒకసారి రిపీట్ చేయన్నారు అనమాట. పాడాను. సా 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 ని సరీరి గారి సా 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 ని సరీరి గారి సా 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 ని సరీరి మగారి సా ఏదో నోటేషన్ బాగుంది. నా దగ్గర ఫ్రీలాన్స్గా పనిచేస్తూ బయట పాడుతూ ఉంటావా, హ్యాపీ పని చేయమన్నారు. ఓ అనుకోకుండా పాడే అవకాశం వచ్చిందే అని ఉదయం 8 to 9, ఈవినింగ్ 8 to 9 ఎఫ్ఎంలో జాబ్. ఈ మధ్యలో కోటి గారి దగ్గర. సో సంగీతంతో బంధం అలా ఏర్పడింది. ఇక్కడ పాటలు వేసుకుంటూ అక్కడ పాటలు పాడుకుంటూ. అవును, అంతేగా. అంతే. సో అలా స్టార్ట్ అయింది. కానీ 2003-05 విన్నింగ్ తర్వాత కుప్పలు తప్పలుగా అవకాశాలు వచ్చేలేదా? లేదు, ఒక ఆపర్చునిటీ వచ్చింది ముహూర్తం అనే సినిమా కోసం. బికాజ్ పాడాలన్నది కార్యక్రమానికి వర్క్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ గారు ముహూర్తం అనే ఫిలింకి రవి గారిని, ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, వారు ఆ ఫిలింకి డైరెక్ట్ చేసినప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ ఒక్క పాట పాడి వెళ్ళిపోయాను.
బట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 2008లో రిలీజ్ అయింది అనమాట ఆ సినిమా. సో ఆ తర్వాత ఏం నాకు ఆపర్చునిటీస్ రాలేదు. ట్రై చేసుకోలేదు కూడా, తీసుకోండి నా పాట వినండి, నా క్యాసెట్ వినండి. ఇక్కడ ఒక సముద్రం ఆల్రెడీ ఉంది హైదరాబాద్లో, అండ్ నేను సింగింగ్ అనుకొని రాలేదు. మై మెయిన్ మోటో ఇస్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ, బికాస్ మా తమ్ముడు చదువుకుంటున్నాడు, మా చెల్లి, నేను, ముగ్గురా మీరు? మా తమ్ముడు, మా చెల్లి, అమ్మ, నాన్న, నేను, మా బామ్మగారు, మేము అందరం ఉండేవాళ్ళం. కృష్ణ అంతా బాగా పాడతారా అందరి ఇంట్లో? మా ఇంట్లో ఎవరు పాడరు యాక్చువల్లీ, కానీ నాన్నగారు కూన్ రాగాల అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. మా ఇంట్లో అమ్మగారు పాడరా? మామూలుగా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు, అమ్మ పాడి పాడి అని అంటారు అందరూ. అమ్మ ద్వారానే నేర్చుకున్నా. అమ్మ పాడడం రాదు, కాకపోతే అమ్మ దగ్గరుండి, మా ఇంట్లో ఉదయం నా టైం స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 6 o'clock ఆల్ ఇండియా రేడియోతో, నాదస్వరం, భక్తి రంజని. మా ఇంట్లో 6 o'clock అందరం లేవాలి. మా అమ్మ ఇల్లు చిమ్మడం, చిన్న ఇల్లే, బట్ నాదస్వరం అంతా వార్తలు, మన సంస్కృతంలో వార్తలు, పాటలు, ఇవన్నీ కూడా రేడియోతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో, బికాజ్ నా 6th 7th క్లాసెస్ నుంచి ఆల్ ఇండియా రేడియోలో మంజులూరి కృష్ణకుమార్ గారిని వారు నాకు లెటర్స్ చదివే అవకాశం, వ్యాసాలు చదివే అవకాశం, ఇవన్నీ ఇచ్చారు. కాంట్రాక్ట్స్ సాంస్క్రిట్ స్టూడెంట్గా తెలుసు. అంటే కాంట్రాక్ట్ వేసి దానికి మిమ్మల్ని ఆ పాత్రకి ఆ రోజు రికార్డింగ్ ఉన్న రోజు వెళ్ళాలి. అవును, చాలా హెల్ప్ చేశారు ఆవిడ. నాకు ఫినాన్షియల్గా నాకు చాలా హెల్ప్ అయింది. అది నా MSc వరకు హెల్ప్ అయింది. దీంతోనే నాకు రెడ్ FM SFMలో జాబ్ కూడా వచ్చిందనమాట. ఎక్సలెంట్. సో ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో. నేను గుర్తుపెట్టుకోవాలి మంజులూరు కృష్ణకుమార్ గారిని, రాజారెడ్డి గారిని, వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరికీ సందర్భంగా కృతజ్ఞతలు. చాలా అంటే అంత అక్కడి నుంచి మొదలయ్యి ఇంత పోటీ ప్రపంచంలో మీకంటూ మీరు ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది, మీ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా కృష్ణ. నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది కళ్యాణి మాలిక్ గారు. అంటే ఇక్కడ నేను పేరు సంపాదించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే, ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ నాకు అవకాశం వచ్చింది. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, ఓపెన్గానే చెప్తున్నా. బట్ వన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ భగవంతుని దయ వల్ల బాలుగారు రూపేణ, కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ, అలాగే నాకు ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిన కళ్యాణి మాలిక్ గారు. ఏమిచ్చారు ఫస్ట్ పాట? ఆడించి నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. అది 2008లో. ఆ సినిమాలో 2 పాటలండి. ఒక సినిమాలో ఒక పాట రావడే గగనం, అలాంటిది 2 పాటలు ఇచ్చారు కళ్యాణి మాలిక్ గారు. డబ్బులు ఇచ్చారా? అయ్యో, లేకపోతే ఇప్పుడే కళ్యాణి గారు ఫోన్ చేసి అడిగేద్దాం. డబ్బుల కన్నా ఎక్కువ అండి. ఈ రోజుకి కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆ పాట చూశాక నిన్ను వేశాక కన్ను, అవి రీల్స్లో వస్తూ ఉంటాయి. వారానికి ఒక 2-3 మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఆ పాటను తలుచుకున్నా నేను కళ్యాణి మాలిక్ గారికి థ్యాంక్స్ చెప్తాను. చాలా అంటే ఆయన రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని నేను ఫీల్ అవుతాను. బికాజ్ అద్భుతమైన ట్యూన్స్ ఆయనవి. ఇది ఎందుకు అడిగానంటే, ఫస్ట్ పాట పాడేది సింబాలిక్, అలా పేమెంట్ అందుకోవడం అన్నది. మన పాటకి విలువ ఇచ్చారు అని ఒక సింబల్. ఏమంటే ప్రసాద్ ల్యాబ్స్లో మొట్టమొదటి రికార్డింగ్ నాకు ఇంకా అవన్నీ జ్ఞాపకాలు, ఆ పాటకు తాలూకు జ్ఞాపకాలు. ఈరోజుకి అష్టాచెమ్మ తాలూకు విశేషాల గురించి ఎవరో ఒకరు మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను అమెరికా వెళ్ళిన ఫస్ట్ టూర్లోనే ఫస్ట్ చూసిన సినిమా కూడా అష్టాచెమ్మ అక్కడే. సో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాటతో. మీకు ఇంత మెలోడియస్ వాయిస్ అండ్ ఆల్సో గమకాలు పలికే బేస్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మంచి సంగీతం నేర్చుకుని ఉంటారు కదా కృష్ణ. బేసిక్స్ నేర్చుకున్నానండి. నాకు మొదటి గురువు గారు శ్రీమతి అన్నపూర్ణ గారు విజయవాడలో నా స్కూల్ ఏజ్లో నేర్చుకున్నా. నా 7th 8th క్లాసెస్లో మా అమ్మ దగ్గరుండి చిన్నప్పుడు ఇందాక చెప్పాం కదా, పొద్దునే లేపడం, ప్రాక్టీస్ చేయించడం, అది కొండల్లో సంగీతం అంటే గీతాల వరకే నేర్చుకున్నా ఆవిడ దగ్గర. అంటే బట్ నేను కచేరీలు ఎప్పుడు చేయలేదు. కచేరీల స్థాయిలో నేర్చుకునే అంత సంగీతం నేను నేర్చుకోలేదు. కాకపోతే సెమీ క్లాసికల్ వైపు ఎక్కువ నాకు మక్కువ. నాకు చిన్నప్పుడు ఆవిడ నేర్పించినవి చాలా ఈ రోజుకి ఆ బేసిక్సే నాకు హెల్ప్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మాధవ మామవదేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ, ఇవన్నీ ఆ 6th 7th 8th క్లాసెస్లోనే నేర్పించారు. ఆ తర్వాత ఎక్కువ వినడం, MS సుబ్బలక్ష్మి గారి అన్నమాచార్య కీర్తనలు,
మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖముందనేలా ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడపిండంతేరిపటి అన్నట్లు. ఇలాంటి కీర్తనలు ఎంఎస్ లక్ష్మి, బాలకృష్ణ ప్రసాద్ గారు, ప్రియా సిస్టర్స్, ఇవన్నీ ఎక్కువ వినడం నేర్చుకున్న తర్వాత డిగ్రీ తర్వాత మా గురువుగారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల బుచ్చాచార్యులు గారు, అద్భుతమైన గురువుగారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మేమందరం కాలేజ్ కాంపిటీషన్స్లో కలిసి పాడుతూ ఉండేవాళ్ళం. సో ఆ రూపేణ ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో మంచి బేస్ ఫౌండేషన్ పడి చక్కగా ఇప్పటికీ ఐ థింక్ మీరు చాలా పాటలు పాడేసి ఉంటారు అన్ని జానర్స్లో కదా, దాదాపుగా ఒక 600 సాంగ్స్ వరకు. అవి కాకుండా డివోషనల్స్, హిందూ క్రిస్టియన్ డివోషన్స్ ఎక్కువగా ఒక 1000 వరకు అవి ఉంటాయి. డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను. సినిమా పాటలు ఒక 2006 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక అటు ఇటు ఒక 500 to 600 మధ్యలో. మీరు ఏమనుకుంటారు? పాటే దానికి మతానితో సాహిత్యంతో సంబంధం లేదు. ఇట్స్ మై ప్రొఫెషన్ అండి. మనకు వచ్చే పాటని, మనకు వచ్చే వర్క్ని వీ నీడ్ టు వాల్యూ ద ఆపర్చునిటీ. సో అది అంటిల్ ఆర్ అన్లెస్ ఎవరిని విమర్శించినంత వరకు లేకపోతే ఏదైనా వరకు మనకు పాట బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని పాటిస్తూ ఏ పాట అయినా మంచి పాట. డెఫినెట్లీ పాట ఇస్ పాట. ఇప్పుడు నేను ఈ పాట పాడను అనేంత రేంజ్లో నేను ఎప్పుడు లేను. అండ్ అలాంటి ఇది కూడా రాలేదు. నాకు వచ్చే పాటలన్నీ కూడా నేను అడిగి వచ్చినవి ఉన్నాయి. నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటలు నేను ఎందుకు కాదనాలి? అలాంటి ఐ వాల్యూ దట్ ఆపర్చునిటీ. సో బాగా మీకు టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ? అంటే మిమ్మల్ని మీ ప్రతిభని సవాల్ చేసే పాట? దేవస్థానం అనే సినిమా. దేవస్థానం వీణాపాణి గారు మ్యూజిక్, జనార్దన్ మహర్షి గారు, బాలు గారు, విశ్వనాథ్ గారు యాక్ట్ చేసిన ఆ సినిమాలో ఒక పాట స్నేహమా ఒక పాట ఉంది. నేను ట్రాక్స్ పాడాను ఆ సినిమాకి, అన్ని పాటలు. బాలు గారు ఆ పాట పాడాలి కానీ స్టూడియోకి వచ్చి నేనే కదా యాక్ట్ చేసింది, మన కృష్ణే కదా పాడింది, ఇది ఇట్లాగే ఉంచేద్దామని ఉంచేశారు. సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇది చెప్పారు ఒకసారి, అంటే మీ వాయిస్ అంత నప్పేసింది ఆయనకి. అవును. సో అది దాన్ని ప్లేబ్యాక్ అంటారో లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారో నాకు తెలియదు. బట్ బాలు గారు యాక్ట్ చేసిన పాట, బాలు గారు యాక్ట్ చేసిన సినిమా, అందులో నా పాట. ఇంకొకటి క్లైమాక్స్లో విశ్వనాథ్ గారు, బాలు గారు ఒక ఎమోషనల్ సినిమా, బాలు గారు వెళ్ళిపోయే ఒక సీన్ ఉంటుంది, తెలియలేదురా అనే పాట. అది కూడా నేను ట్రాక్ పాడడం జరిగింది. అది కూడా అట్లాగే ఉంచేశారన్నమాట. తెలియలేదురా విశ్వనాథ్ గారి చేతుల్లో బాలు గారు ఆ సందర్భం. బాగా టఫ్ సాంగ్ అనిపించిందా? అంటే స్నేహమా అనే పాట కొంచెం టఫ్ సాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇది బాలు గారు పాడే పాట. సో ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను. కట్ చేస్తే బాలు గారు కృష్ణ బాగా పాడాడు ఈ పాట, ఇది ఇట్లాగే ఉంచేద్దాం అని చెప్పి ఉంచారనమాట. ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలు గారు? ఎందుకంటే ఆయన అంత ఎన్సైక్లోపీడియా. చెప్పక్కర్లేదండి, మనం చూస్తే చాలు. బాలు గారు లాంటి వారిని మనం చూస్తే చాలు. ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ. నన్ను మొట్టమొదటిసారి అమెరికాకి తీసుకువెళ్ళింది 2008, 2009, 2013 సంవత్సరాలు. బాలు గారు, శైలజ గారు, చిత్ర గారు వీళ్ళందరితో పాటు నన్ను తీసుకువెళ్ళారండి. సో నేను చాలా దగ్గరగా చూసున్నా. అవి కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందాక మీతో అన్నమాట, అది చాలా పెద్ద మాట. నేను దానికి ఎంత అర్హుడినో కాదో నాకు తెలీదు. బట్ మీడియా పరంగా కావచ్చు కాక, వారి స్నేహితుల దగ్గర, వారి కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా కావచ్చు కాక, చాలా సందర్భాల్లో బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి నా గురించి ప్రస్తావిస్తూ నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది. ఎందుకంటే మనం ఎవరినైతే చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనకు తెలుసు అన్న ఒక భావనే చాలా గొప్ప ఇది. కరెక్ట్. సో ఇంకా వారు మనకేం చెప్పక్కర్లేదు, ఆయన చూస్తే చాలండి. ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల కచేరీలు చేశారు, అయినా రిహార్సల్స్ చేస్తూ ఆ పాటల్ని, ఆ రిహార్సల్స్లో మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకుంటూ, మ్యూజిషియన్స్ ఏదైనా బిట్స్ కొంచెం ఏదైనా అటు ఇటు ఉన్నా మళ్ళీ వాళ్ళకి అది ఇట్లా ఈ ఆక్టేవ్లో, హయ్యర్ ఆక్టేవ్లో అవన్నీ చెప్తూ, ఇవన్నీ చూస్తే చాలు కొంతమందిని వాళ్ళేమో మనకి నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా,
మన ఇంట్లో మన అమ్మ నాన్నని చూసి మన వాళ్ళని చెప్పరు, మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం. అలాగే పాట దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చూస్తూ నేర్చుకున్నాను అంతే. ఈ పాట చాలా బాగా పాడతావు కృష్ణ, పాడి వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉండుంటాయి కదా. ఈ అష్టాచెమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన హమ్ చేసేవారు అనమాట. కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ. అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు. ఆ కృష్ణ ఒకసారి వినేసా అని చెప్పేసి ఇంత బాగా పాడేశారు, ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే మన గొంతులో పాడించాలి అని ఆయన అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బాగా పాడాలి కదా. ఆడించి అష్టాచెమ్మ ఓడించి ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది. బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు. మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో 2 పాటలు పాడడం జరిగింది. తర్వాత కూడా కళ్యాణి మాలి గారి మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో ఇది అదేనేమో ఈ పాట పాడింది. అంతకుముందు ఆ తర్వాత అనే ఫిలింలో కళ్యాణి మాలిక్ గారు నా చేత చాలా మంచి పాటలు పాడించారు. ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్నా చాలా అంటే ఇప్పుడు చెప్తే నాకు కొత్త పాట నేను అనిపించదు, నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట. సో అది కాబట్టి చిత్రమ్మ గారితో చాలా మీరు కాంబినేషన్ ఎవరెవరు స్టాల్వర్డ్స్తో పాడారు? చిత్ర గారు అయితే నన్ను మా అబ్బాయి అని చెప్తూ ఉంటారనమాట. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి పెద్దవాళ్ళతో పక్క నుంచొని పాడడం, ఎందుకంటే అందరికీ దొరికేది కాదు ఇది. ఆ విషయంలో ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, బికాజ్ ఒక బాలు గారు, లేకపోతే చిత్ర గారు, శైలజ గారు అంటే సింగర్స్గా, లేకపోతే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోటి గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకా తమన్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా సగం జీవితం అంతా వారి పాటలతోనే నాకు ఆయన ఇచ్చిన బ్రేక్ డెఫినెట్లీ. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అనేది చాలా తక్కువ సింగర్స్లో, ఎందుకంటే కొత్త వెరైటీస్ కావాలి గొంతుల్లో కావచ్చు కాక ఏదైనా. బట్ ఈ అబ్బాయి దగ్గర విషయం ఉందని నా చేత ఐ బిలీవ్ వన్ థింగ్, ట్రాక్స్ జాగ్రత్తగా పాడాలండి. అది ఆయన కూడా అదే చెప్తారనమాట. మెయిన్ సాంగ్ పాడడం కన్నా ట్రాక్స్ పాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు తమన్ గారు. ఎందుకంటే ఆ ట్రాక్స్ ఒక్కొక్కసారి ఓకే అయిపోతాయి. ఇప్పుడు వైకుంఠపురం టైటిల్ సాంగ్, వైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుదా ఈ పాటలో ప్రియా వైకుంఠపురములో లా 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 ఈ పాట ట్రాక్ పాడారా? నేను ట్రాక్ పాడాను, ఓకే అయిపోయింది. అట్లా తమన్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ కలిసి ఆ పాటని కృష్ణ గొంతులో బాగుంది ఓకే చేద్దామని వాళ్ళందరూ ఓకే చేయడం అనేది పెద్ద విషయం.